వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం 17వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై స్థానికుల నుంచి కోటి సంతకాలు సేకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ల కోసం ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం వల్ల రాష్ట్ర ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి పోతే ఇక్కడ జగనన్నకు మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో వీటిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కాలేజీలను ప్రైవేట్ పరం చేసి తన వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా 66 సంవత్సరాలకు ఒక్కొక్క కాలేజీ 1000 కోట్లు 2000 కోట్ల అయినటువంటి కాలేజీలన్నింటినీ కూడా వచ్చేసి కేవలం 5000కు ఎకరా 100 రూపాయలకు 66 సంవత్సరాలు నిలిచుకోవడం జరిగింది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కాలేజీలు ప్రభుత్వ అధ్యయనంలో నడవాలి, నడిచేప్పుడే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, వాళ్లకు సంక్షేమం అందుతుందని తలంచి అన్న మన జగనన్న మొక్కలోని ధైర్యంతో ఎటువంటి పరిస్థితులైనా కానీ ఏమైనా కానీ మనం వీటిని అడ్డుకోవాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏ పరిస్థితులైనా కానీ ఏది చేసినా కానీ ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే మా గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం వాటిని రద్దు చేసి లాక్కుంటామని చెప్పడం జరిగింది. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం ఎంతవరకు అడ్డుకోవాలన్నా ఈరోజు అడ్డుకునే కార్యక్రమంలో భాగంగానే 1 కోటి మంది ప్రజల చేత